దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీకు వినిపించబోయే కథ విలన్ ఎపిసోడ్ నెంబర్ 91. కథను రచించిన వారు నక్షత్ర గారు. తన పర్మిషన్తో ఈ కథను మీకు అందిస్తున్నాను. ఇక కథలోకి వెళ్దాము. రూమ్లో స్వాతి దగ్గర రాహుల్ని చూడగానే ఆదిత్యకి బీపీ ఐ రేంజ్లో పెరుగుతూ పోతుంది. ఆదిత్య వచ్చింది చూడని స్వాతి రాహుల్ మాట్లాడుకుంటూ ఉంటారు. ఏమైనా ఇలాంటి సమయంలో మీ ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర ఉంటే మంచిది స్వాతి అన్నాడు రాహుల్. మంచిదే కానీ మా అక్కకి ఈ విషయం చెప్తే తను చాలా కంగారు పడుతుంది. అందుకే చెప్పలేదు. ఇక మనుషులన్నాక ఇలా జ్వరాలు రావటం మామూలే కదా. రేపటి వరకు నా జ్వరం తగ్గిపోతుందిలే. ఈ మాత్రానికి మా ఫ్యామిలీ మెంబర్స్కి చెప్పి వాళ్ళని కంగారు పెట్టడం ఎందుకు అంది స్వాతి. సరే స్వాతి, నీకేదైనా అవసరం ఉంటే మాత్రం నాకు ఫోన్ చేయటం మర్చిపోకు. ఏ టైంలో అయినా నువ్వు నాకు కాల్ చేయొచ్చు. నువ్వు ఎప్పుడు ఫోన్ చేసినా నేను నీ దగ్గర వాలిపోతాను అన్నాడు రాహుల్. సరే రాహుల్, ఏదైనా అవసరం ఉంటే నీకు చేస్తానులే అంది స్వాతి. వాళ్ళ మాటలు వింటున్న ఆదిత్యకి బాడీలో రక్తం ఉడుకుతుంటుంది. ఇప్పుడు నీకేమైనా తినడానికి తీసుకురానా అని అడిగాడు రాహుల్. వద్దు రాహుల్, అసలు ఏమీ తినాలనిపించడం లేదు అని అంది. అలా తినకుండా ఉంటే నీ ఆరోగ్యం ఇంకా పాడవుతుంది స్వాతి. మంచి హోటల్కి వెళ్ళి నీకు ఫుడ్ తీసుకొని వస్తాను అన్నాడు. తన మీద ఇతగాడికి తెగ కేరింగ్ కారిపోతుందే అని తిట్టుకుంటున్నాడు ఆదిత్య వాళ్ళని చూస్తూ. నో, అసలు ఏమీ వద్దు. మధ్యాహ్నం సంయుక్త వచ్చేటప్పుడు బ్రెడ్ తెచ్చింది, అది తింటానులే అని అంది. సరే స్వాతి, నేను వచ్చి చాలాసేపు అయింది కదా, ఇక వెళ్తాను అని చెప్పి రాహుల్ లేచాడు. సరే రాహుల్ అంది స్వాతి. చెప్పాను కదా, ఏదైనా అవసరం ఉంటే మాత్రం నాకు ఫోన్ చేయటం మర్చిపోకు అని చెప్పి రాహుల్ బయటికి వస్తుంటే రాహుల్కి కనపడకుండా ఆదిత్య చాటుగా ఉన్నాడు. రాహుల్ ఇంటి నుండి బయటికి వచ్చి ఓ పక్కగా పెట్టిన 2 వీలర్ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయాడు. రాహుల్ వెళ్ళిపోవడం చూసి ఆదిత్య లోపలికి చూశాడు. స్వాతి బ్లాంకెట్ కప్పుకొని అలా కూర్చొని ఉంటుంది. ఈవిడ గారికి సపర్యలు చేయటానికి రాహుల్ ఉన్నాడు కదా, అనవసరంగా ఈవిడ దగ్గరికి నేను రావటం ఎందుకు, వచ్చి పొరపాటు చేశాను అని అనుకొని చేతిలో ఉన్న ఫ్రూట్స్ చూసి ఇవి ఇక్కడే పెట్టిపోతాను, తీసుకుంటే తీసుకుంటుంది, లేకపోతే వదిలేస్తుంది అని అనుకొని ఆ కవర్స్ అన్నీ అక్కడ పెట్టబోతూ మళ్ళీ స్వాతి వైపు చూసేసరికి స్వాతి బెడ్ దిగి కొంచెం దూరం వచ్చి అక్కడ ఉన్న టాబ్లెట్ తీసుకోబోతుంది. అలా టాబ్లెట్ తీసుకోబోతుంటే తనకు జ్వరం మీద కళ్ళు తిరుగుతుంటాయి, కింద పడేలా అవుతుంటుంది. ఆదిత్య తనని అలా చూసి కంగారు పడుతుంటాడు. అలా స్వాతికి కళ్ళు తిరగటం ఎక్కువయ్యి కింద పడబోతుంటే ఆదిత్య ఫాస్ట్గా ఫ్రూట్స్ కవర్స్తో లోపలికి వచ్చి చేతిలో ఉన్న ఫ్రూట్స్ పక్కకు పడేసి అంతే ఫాస్ట్గా కింద పడబోతున్న తన నడుం చుట్టూ చేతులు వేసి పట్టుకున్నాడు. తనని ఎవరో పట్టుకున్నారని స్వాతికి అర్థమయ్యి కళ్ళు తెరిచి ఆదిత్యం చూసి షాక్ అయింది. అంతా క్షణంలో జరిగిపోయింది. జ్వరంతో కళ్ళు లోపలికి పోయిన తనని చూసి ఆ క్షణం ఆదిత్య జాలి పడుతుంటాడు. స్వాతి ఇబ్బంది పడుతూ ఆదిత్య నుంచి కొంచెం దూరం జరిగి నువ్వెప్పుడొచ్చావు ఆదిత్య అని అడిగింది. జస్ట్ ఇప్పుడే, నువ్వు కింద పడబోతుండగానే వచ్చాను అని అబద్ధం చెప్పాడు. అవునా అని తనకి ఇంకా కళ్ళు తిరుగుతున్నట్టుగా అనిపించడంతో బెడ్ దగ్గరికి వెళ్ళాలని అడుగు తీసి అడుగు వేయబోతుంటే తను మళ్ళీ కింద పడబోతుంటుంది. ఆదిత్య మళ్ళీ తనని పట్టుకొని ఈసారి ఏకంగా 2 చేతులతో తనని ఎత్తుకున్నాడు. ఆదిత్య అలా ఎత్తుకోవడం చూసి ఆ జ్వరంలో కూడా స్వాతి షాక్ అవుతూనే సపోర్ట్గా ఆదిత్య మెడ చుట్టూ చేతులు వేసి అల్లుకుంది. ఆదిత్య తనని బాధగా చూస్తూ బెడ్ దగ్గరికి తీసుకుని వస్తుంటాడు. ఆదిత్యలో కొత్త కోణం చూస్తున్న స్వాతి ఆ షాక్లోనే ఉండిపోయింది. తనని జాగ్రత్తగా ఎత్తుకొని వచ్చి బెడ్ మీద పడుకోబెట్టి తన తల కింద పిల్లో సరిచేసి పెట్టి
అసలు బెడ్ ఎందుకు దిగావు అని అడిగాడు. టాబ్లెట్ వేసుకునే టైం అయింది, అక్కడున్న టాబ్లెట్ వేసుకోవాలి అని అంది. ఆదిత్య వెళ్ళి ఆ టాబ్లెట్ అక్కడున్న వాటర్ బాటిల్ తీసుకుని వచ్చాడు. స్వాతి లేచి కూర్చోబోతుంటే ఆదిత్య ఇంకో చేత్తో తనకి సహాయం చేసి కూర్చోబెట్టి టాబ్లెట్ తీసి తనకి అందించాడు. ఆదిత్య ఇచ్చిన టాబ్లెట్ వేసుకుని వాటర్ తాగి బాటిల్ పక్కకు పెట్టింది. ఎందుకు అంతగా కళ్ళు తిరుగుతున్నాయి? అసలు ఉదయం నుంచి ఏమైనా తిన్నావా అని అడిగాడు తనని బాధగా చూస్తూ. మధ్యాహ్నం బ్రెడ్ తిన్నాను అని అంది. అంటే ఒక బ్రెడ్ తప్ప ఏమీ తినలేదా అని అడిగాడు. తినలేదు అన్నట్టుగా తల అడ్డంగా ఊపింది. అందుకే నీరసంతో కళ్ళు తిరిగి ఉంటాయి అని మరి కాసేపటికి కవర్స్లో ఉన్న ఆరెంజెస్ తీసి జ్యూస్ తీస్తుంటాడు. ఏంటిది, ఎప్పుడు నాతో కోపంగా ఉండే ఆదిత్య ఇప్పుడు నాకు ఇంత సహాయం చేస్తున్నాడు అని స్వాతి మనసులో అనుకొని ఆశ్చర్యపోతుంటుంది. మీ అన్నయ్య సంగతి తెలిసి కూడా మీ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి ఇంతసేపా ఉండేది అని పూర్ణ దివ్యని తిడుతుంటుంది. వెంటనే వచ్చేశాను కదమ్మా అంది దివ్య. మీ అన్నయ్య వచ్చేసరికి నువ్వు ఇంట్లో ఉండకపోతే నీ సంగతేమో కానీ నాకు మాత్రం ఫుల్గా క్లాస్ పీకుతున్నాడు. ఆ విషయం నీకు తెలుసు కదా అంది పూర్ణ. అలా అంటూ ఉండగానే వాళ్ళ కారు వచ్చినట్టుగా సౌండ్ వినిపించింది. అదిగో వచ్చాడు మీ అన్నయ్య, నువ్వు నీ రూమ్లోకి వెళ్ళు అంది పూర్ణ. సరే అని చెప్పి దివ్య పైకి వెళ్ళిపోయింది. ఇంకా ఇద్దరికీ మాటలు కలవలేదు కాబట్టి సంజు మౌనంగా కారు దిగితే యశ్వంత్ కూడా కారు దిగి నేను కొనిచ్చిన ఐస్ క్రీమ్ తిన్నది కానీ నాతో మాట్లాడడానికి మాత్రం తనకి నోరు రావడం లేదేమో అని తిట్టుకుంటూ ఇంట్లోకి వెళ్తున్నాడు. నాతో మాట్లాడకుండా పెద్ద ఫోజులు కొడుతున్నాడు అని సంజు కూడా చిరుకోపంతో తిట్టుకుంటూ యశ్వంత్ వెనక వెళ్తుంటుంది. ఇద్దరూ మాట్లాడుకోకుండా లోపలికి రావడం పూర్ణ చూసి సంతోషపడుతూ అమ్మయ్యా, ఇక వీళ్ళు చిన్న చిన్నగా పర్మనెంట్గా దూరమయ్యేటట్టుగా ఉన్నారులే అని అనుకుంది. యశ్వంత్ లోపలికొచ్చి పూర్ణని చూసి మాలతి అంటూ సర్వెంట్ని పిలిచాడు. సార్ అంటూ మాలతి వచ్చి నిలబడింది. ఆదిత్య ఆఫీస్ నుండి వచ్చాడా అని అడిగాడు తల్లిని కోపంగా చూస్తూనే. మాలతికి ఏం చెప్పాలో తెలియక పూర్ణ వైపు చూస్తుంటే ఇవాళ ఆఫీస్ నుంచి రావడం లేట్ అవుతుందని ఫోన్ చేశాడని చెప్పు మాలతి అంది పూర్ణ. సరేలే, ఆఫీసులో ఒక్కొక్కసారి లేట్ కావచ్చు అంటూ ఉండగానే దివ్య డ్రెస్ చేంజ్ చేసుకుని అక్కడికి వచ్చి హాయ్ అన్నయ్య అని అంది. చెల్లెలు ఇంట్లోనే ఉండటం చూసి హాయ్ అని చెప్పి యశ్వంత్ పైకి వెళ్ళిపోయాడు. సంజు కూడా యశ్వంత్ వెనుక వెళ్తుంటే పూర్ణ దివ్య ఎప్పటిలాగానే వెళ్తున్న సంజుని కోపంగా చూస్తుంటారు. వాళ్ళ కఠినమైన చూపులు సంజుకి అర్థమై మనసులో బాధగా అనిపిస్తూనే యశ్వంత్ వెనక వెళ్తుంటుంది. యశ్వంత్ వచ్చి సూట్ ఇప్పుతుండగా సంజు లోపలికి వచ్చింది. యశ్వంత్ తనని చిరుకోపంతో చూస్తూ టవల్ తీసుకుని వాష్రూంలోకి వెళ్ళాడు. యశ్వంత్ మాట్లాడినందుకు సంజు కూడా ఫీల్ అవుతూ టెంపరోడు తక్కువడు కాదు అని తిట్టుకుంది. యశ్వంత్ వాష్రూంలో షర్ట్ విప్పి నడుంకి టవల్ కట్టుకొని ఆ దెయ్యం నాతో మాట్లాడాలంటే ఏం చేయాలి అని ఆలోచించి ఐడియా అని అనుకున్నాడు. మరుక్షణమే సంజుకి యశ్వంత్ కింద పడ్డట్టుగా ఒక గావు కేక వినిపించింది. ఆ కేక విని కంగారు పడుతూ అయ్యో యశ్వంత్ ఏమైంది అంటూ సంజు పరిగెత్తుకుంటూ డోర్ తీసుకుని వచ్చేసరికి యశ్వంత్ కింద పడుకొని ఉండి పడ్డట్టుగా నటిస్తూ అమ్మా అయ్యా అంటున్నాడు. యశ్వంత్ కింద పడటం నిజమే అనుకొని ఇంకా భయపడుతూ సంజు కంగారుగా దగ్గరికి వచ్చేసరికి టెంపరోడు కన్ను కొట్టి కొంటెగా నవ్వుతున్నాడు. అది చూసి సంజు ఆశ్చర్యపోతుంటే తన చేయి పట్టుకొని మీదకి లాగేసరికి సంజు వచ్చి అమాంతం యశ్వంత్ బేరుబాడి మీద పడిపోయింది. ఓయ్ ఏంటిది అని అడిగింది అదే ఆశ్చర్యంతో. ఏంటి అంటే దీనిని హక్ చేసుకోవడం అని అంటారు అంటూ మీద ఉన్న
తన నడుం చుట్టూ చేతులు వేసి బంధించుకున్నాడు. అంటే నువ్వు కింద పడ్డం నిజం కాదా అని అడిగింది. నిజమని ఇంకా అనుకుంటున్నావా అని అడిగాడు తనని ఇంకాస్త హత్తుకుంటూ. సంజు చిరుకోపం తెచ్చుకుంటూ అసలెందుకు ఇలా చేశావు అని అడిగింది. తన నడుం మీద నుంచి ఒక చేతీసి 2 వేలతో తన కింది పెదవి పట్టుకుని నొక్కుతూ, ఎందుకంటే ఫస్ట్ నువ్వే వచ్చి నాతో మాట్లాడాలని ఉద్దేశంతో ఇలా చేశాను. సో ఫస్ట్ నువ్వే నాతో మాట్లాడావు, నేను గెలిచాను అన్నాడు చిన్న స్మైల్తో. యశ్వంత్ నాటకం అప్పుడు అర్థమై యూ చీట్ అంటూ యశ్వంత్ గుండె మీద చిరుకోపంతో కొడుతుంది. యశ్వంత్ నవ్వుతూ తనని అలాగే పట్టుకొని పక్కకి పడుకోబెట్టి తన మీదకి రౌండ్ తిరిగి పడుకున్నాడు. సంజు ఆటోమేటిక్గా మీద ఉన్న యశ్వంత్ మీద చేతులు వేసి చుట్టుకొని, మహానుభావా, ఇది బెడ్రూమ్ కాదు, వాష్రూమ్ అని అంది. నీకొకటి చెప్పనా, ఒక్క వాష్రూంలోనే మనం మనలాగా ఉంటాము అన్నాడు. యశ్వంత్ మాటలు అర్థం కాక ఏంటి అని అడిగింది. ఇంకా అర్థం కాలేదా? మనం మనంగా ఉంటాము అంటే మన ఒంటి మీద బట్టలు లేకుండా ఉండటం. అది వాష్రూమ్లోనే వీలవుతుంది కదా మరి. సో వాష్రూమ్లో మన ఒరిజినాలిటీతో మనం ఉంటాము అన్నాడు. అబ్బో, బాగానే వివరించారు కానీ ముందు నా మీద నుంచి లే యశ్వంత్ అని అంది తన మొహంలోకి ఆత్మీయంగా చూస్తూ. అస్సలు లేవాలనిపించడం లేదు సంజు అన్నాడు. అయ్యో యశ్వంత్, ఇది వాష్రూమ్ అని అంది. వాష్రూమ్ని బెడ్రూమ్గా కూడా చేసుకోవచ్చు అంటూ తన కంఠం మీద పెదవులు ఆనించి ముద్దులు పెడుతున్నాడు. అసలే బేరుబాడితో ఉన్న యశ్వంత్ అలా ముద్దులు పెడుతుంటే సంజులో ఒంట్లో నరాలు జల్లుమంటూ యశ్వంత్ని ఇంకాస్త గట్టిగా అల్లుకుంది. మంచి రొమాన్స్ మూడులో ఉన్న టెంపరోడు ఆగకుండా తన కంఠం మీద నుంచి తన మొహం మీద కూడా ముద్దులు అద్దుతూ ఉన్నాడు. యశ్వంత్ ఏం చేసినా సంజు మౌనంగా సహకరిస్తూ ఉంది. ఆ ముద్దులతో తనకి ప్రేమను పంచడం సరిపోక తన పెదవులు కూడా అందుకొని ముద్దాడుతూ ఉన్నాడు. సంజు ఆ ముద్దులో మమేకమై కాస్త కూడా సందు లేకుండా యశ్వంత్ని గట్టిగా అల్లుకొని పోయింది. ఇద్దరి మధ్య ఆ అదరాల తీయని యుద్ధం కొన్ని నిమిషాల పాటు అలా జరుగుతూనే ఉండిపోయింది. యశ్వంత్ తనివి తీరా తన పెదవుల్లో ఉన్న మకరందాన్ని ఆస్వాదించి నిదానంగా తన పెదవులు వదిలి తన మొహంలోకి చూసేసరికి సంజు మత్తు ఆవరించినట్టుగా యశ్వంత్ని చూస్తుంటుంది. తన మత్తు చూసి యశ్వంత్ నవ్వుకొని తన మీద నుండి పైకి లేచి లే అంటూ తనకి చెయ్యి అందించాడు. సంజు యశ్వంత్ చేయి పట్టుకొని పైకి లేచింది. తనని పట్టుకొని షవర్ కిందికి వెళ్ళి షవర్ ఆన్ చేశాడు. ఆ షవర్ కింద తను తడుస్తూ, అయ్యో యశ్వంత్, ఏంటిది, నా బట్టలు తడిచిపోతున్నాయి అని అంది. నీ బట్టలే కాదు, నా టవల్ కూడా తడిచిపోతుంది అంటూ తనతో కలిసి షవర్లో తడుస్తున్నాడు. సంజు 2 చేతుల్ని యశ్వంత్ ఛాతీ మీద పెట్టి, ఏంటి యశ్వంత్ నీ చిలిపి అల్లరి అని అడిగింది. ఇలా ఇద్దరం తడుస్తుంటే నిజంగానే ఈ అల్లరి చాలా బాగుంది సంజు అంటూ తడుస్తున్న తన మొహం మీద నుంచి తన కంఠం మీదకి నీళ్లు జారుతుంటే యశ్వంత్ పెదవులను తన కంఠం మీద పెట్టి ఆ నీళ్లను నోటికి అందుకున్నాడు. ఒక్కసారిగా సంజుకి షాక్ కొట్టినట్టుగా అవుతూ యశ్వంత్ని ఇంకాస్త హత్తుకుంది. యశ్వంత్ అలా కంఠం మీద ముద్దులు పెట్టి కాస్త వెనక్కి జరిగి తన కంఠం కిందికి చూసేసరికి పలచని తన శారీ బ్లౌజ్కి హత్తుక్కొని పోయి ఎత్తైన తన పరువాల అందాలు అందంగా కనిపిస్తుంటాయి. యశ్వంత్ చూపులు అక్కడ పడేసరికి సంజు సిగ్గుతో ముడుచుకుపోతూ, నేను వెళ్ళిపోతాను అంటూ అక్కడి నుండి వెళ్ళబోతుంటే యశ్వంత్ తన చేయి పట్టుకొని ఆపి మీదకి గుంజుకున్నాడు. తనని 2 చేతులతో బంధించుకొని, ఇంకెప్పుడు నువ్వు నాతో మాట్లాడకుండా ఉండొద్దు సంజు అన్నాడు ఎమోషనల్ ఫీల్ అవుతూ. యశ్వంత్ మొహాన్ని అలా చూస్తూ, ఏం, ఎందుకు ఉండొద్దు అని అడిగింది. యశ్వంత్ అతని తలని తన ఎద మీద పెట్టి, రాత్రి నుంచి నువ్వు నాతో మాట్లాడకపోయేసరికి నేను పిచ్చివాణ్ణి అయిపోయాను తెలుసా అని అన్నాడు.
నేను కూడా యశ్వంత్ అని మనసులో అనుకుంది. ప్లీజ్ సంజు, నీకు నా మీద కోపం ఉంటే అది ఇంకే రకంగా తీర్చుకోగాని నాతో మాట్లాడకుండా ఇంకొకసారి ఇలా ఉండొద్దు అని అన్నాడు. "ఉమ్" అని అంది యశ్వంత్ తలలోకి వేలు దూరుస్తూ. నిజమే చెప్తున్నావు కదా, నాతో మాట్లాడకుండా ఇంక ఎప్పుడు ఉండవు కదా అని అడిగాడు ఎమోషనల్గా ఫీల్ అవుతూనే. అస్సలు ఉండను అని అంది సంజు కూడా ఏదో భ్రాంతిలోకి వెళ్ళిపోయి. యశ్వంత్ సంతోషపడుతూ తన ఎద మీద నుండి లేచి తన పెదవుల మీద చిరుముద్దు పెట్టి, నీ తల మొత్తం తడిచిపోయింది, వెళ్ళి తుడుచుకో, జలుబు చేస్తుంది అన్నాడు. సరే అని యశ్వంత్ని వెనుకగా చూస్తూనే వాష్రూమ్ నుంచి వెళ్ళిపోయింది. యశ్వంత్ సంతోషంగా షవర్ కింద తడుస్తూ స్నానం చేస్తుంటే రూమ్లో సంజు అద్దం ముందు నిలబడి యశ్వంత్ మాటలకు సంతోషపడుతూ తను కూడా తల తుడుచుకుంటూ ఉండిపోయింది. కానీ అంతలోనే ఉన్న పరిస్థితులకి బాధపడుతుంటుంది. ఇక్కడ ఆదిత్య జ్యూస్ తీసి ఇస్తే స్వాతి అది తాగింది. డాక్టర్ అసలు ఏమన్నారు అని అడిగాడు ఆదిత్య తనకి ఎదురుగా చైర్లో కూర్చొని. స్వాతి జ్వరంతో కొంచెం వణుకుతూ, రేపటికి తగ్గిపోతుందని చెప్పారు అని అంది. తను వణుకుతుంటే ఆదిత్య అనుమానంతో తన నుదుటి మీద చేపెట్టి, ఓ గాడ్, జ్వరం ఇంకా ఎక్కువైంది కదా, అసలు నువ్వు ఏ డాక్టర్ చూపించుకున్నావు అని అడిగాడు. ఈ సందు చివర్లో ఉన్న ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర అని అంది. పిచ్చా నీకేమైనా, ఇంత జ్వరంగా ఉంటే ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర చూపించుకుంటావా, నీకు ఒక్కొక్కసారి మైండ్ పనిచేయదా అని తిట్టాడు. ఆదిత్య అలా తిడుతుంటే ఆ చలి జ్వరంలో కూడా ఆదిత్యని కోపంగా చూస్తూ, మాకు ఎప్పుడు జ్వరాలు వచ్చినా ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరే చూపించుకుంటాము, ఇప్పుడు అలాగే చూపించుకున్నాను అని అంది. ఉద్యోగం చేస్తూ లక్షలు సంపాదించుకుంటున్నా నీ మిడిల్ క్లాస్ బుద్ధులు పోనిచ్చుకోవా అని తిట్టి తెలిసిన మంచి డాక్టర్కి ఫోన్ చేసి తన ఫ్రెండ్కి జ్వరం అని విషయం చెప్పి త్వరగా రమ్మని ఫోన్ పెట్టేశాడు. ఆదిత్య ఏదో హక్కుగా తిడుతున్నందుకు స్వాతికి కోపం వస్తున్నా తన మీద కేరింగ్ చూపిస్తున్నందుకు కొంచెం ఆశ్చర్యం కూడా ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి, కామెంట్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ లీజనింగ్.